ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన నేషనల్ హైవే 167 AZ కొండమూడు పెరుచెర్ల హైవేలో సత్తెనపల్లి బైపాస్ ని చూడబోతున్నాం. కన్స్ట్రక్షన్ స్టాటస్ ని తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశాను ఉంటారు. పదండి లాలో వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన సత్తెనపల్లి ఉంది కదా, మనందరికి తెలిసిందే సత్తెనపల్లి గురించి. సో ఈ సత్తెనపల్లికి కొత్తగా ఒక బైపాస్ రాబోతుంది. ఈ బైపాస్ ఎలా వెళ్తుంది అండ్ అలాగే ఈ బైపాస్ ఏ హైవేకి సంబంధించింది అండ్ అలాగే ఈ బైపాస్ రావడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనమైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ అలాగే కంప్లీట్గా ఆ బైపాస్లో ఎలాంటివి జరుగుతుందో కూడా చూడబోతున్నాం. అసలు ఈ సత్తెనపల్లి ఎక్కడుంది, ఈ బైపాస్ ఎలా వెళ్తుంది, ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం మ్యాప్ వ్యూలోకి వెళ్ళాలి. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. చాలా ఇక మనం మ్యాప్ వ్యూలోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది. చూసారా, ఇదే కొండమూడు సత్తెనపల్లి పెరుచెర్ల నేషనల్ హైవే 167 AZ. ఈ హైవే ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే పిడుగురాలు దాటిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. NH 167 దగ్గర NIM హైవే ఉంది కదా, NIM ఎక్స్ప్రెస్ వే అని ఉంటుంది. నార్కెట్పల్లి, అద్దంకి, మెదరమెట్ల హైవే ఉంటుందన్నమాట. ఆ హైవే దగ్గర మన పిడుగురాలు దాటిన తర్వాత కొండమూడు జంక్షన్ దగ్గర ఈ హైవే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మన గుంటూరు దగ్గరలో పెరుచెర్ల ఉంది కదా, పెరుచెర్ల వరకు ఉంటుంది. అయితే ఈ హైవేలో ఒక ఇంపార్టెంట్ బైపాస్ అయితే ఉందన్నమాట. అదే మన సత్తెనపల్లి బైపాస్. ఈ సత్తెనపల్లి బైపాస్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ చూస్తున్నారు కదా, KHBM చర్చ్ అని చూసారా, ఆ చర్చికి ముందు మనకైతే ఈ బైపాస్ స్టార్ట్ అవుతుంది. మీకు నేను వీడియోలో చాలా క్లియర్గా చూపించాను బైపాస్ స్టార్టింగ్ పాయింట్ని. ఈరోజు ఈ బైపాస్లో మీకు చాలా క్లియర్గా ఎలాంటి జరుగుతుందో చూపిస్తాను. ఇక్కడ నుంచి డైవర్ట్ అయ్యి ఇలా మనకి మన సత్తెనపల్లి పక్క నుంచి ఈ బైపాస్ అయితే వెళ్తుంది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా సత్తెనపల్లి ఊరు అనమాట. ఇలా ఇటు నుంచి ఈ బైపాస్ వెళ్తుంది. ఊర్లో ఉన్న ట్రాఫిక్ని తగ్గించడానికి ఈ బైపాస్ని ఇలా డైవర్ట్ చేసి కంప్లీట్గా బైపాస్లో వేస్తున్నారు. బైపాస్ అంటేనే ఊర్లోంచి వెళ్దు, మనకి ఆ ఊరిని బైపాస్ చేసుకుని వెళ్తుంది. సో అలా ముందుకు వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఎక్కడంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు చాలా కనిపిస్తుంది క్లియర్గా కంటిపూడి అని చెప్పి. కంటిపూడికి ముందు ఈ బైపాస్ అయితే కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం అయితే పెరుచెర్ల అయితే వెళ్ళిపోవచ్చు. సో మీకు ఈరోజు కంప్లీట్గా ఈ బైపాస్ని చూపిస్తాను. రేపటి వీడియోలో ఈ స్ట్రెచ్లో వర్క్ ఎలా జరుగుతుందో చూపిస్తాను. మరి ఇప్పుడు ఈ బైపాస్లో ఎలాంటివి జరుగుతుందో చూడడానికి, విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా చాలా క్లియర్గా మనకి ఈ బైపాస్ ఎలా వెళ్తుంది, సత్తెనపల్లికి ఎటువైపు నుంచి వెళ్తుంది అండ్ అలాగే ఎలా కనెక్ట్ అవుతుంది, ఈ విషయాలన్నీ మ్యాప్లో చూపించాను. ఇప్పుడు కంప్లీట్గా బ్యూటిఫుల్గా విజువల్స్ చూపించబోతున్నాను. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, మనమైతే మన సత్తెనపల్లి బైపాస్లో ఉన్నాం. ఎగ్జాక్ట్గా మనం సత్తెనపల్లి వెళ్తున్నప్పుడు రైట్కి ఈ బైపాస్ అయితే ఉంటుంది. సో రైట్ సైడ్ తీసుకుని మనమైతే బైపాస్లోకి వచ్చాం. బైపాస్లో ముందుకైతే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి కార్ అయితే ముందుకు వెళ్ళకపోవడం వల్ల ఇంకా మనం డ్రోన్ మాత్రమే పంపించాం. ఎందుకంటే కారు వెళ్ళినా కూడా ఇరుక్కుపోయే అవకాశం అయితే ఉంది. అలా ఇరుక్కుందంటే చాలా ఇబ్బందులు పడాలి అండ్ ఆ రోజు మనకు చాలా చాలా పనులు ఉన్నాయి. సో అందువల్ల మేము రిస్క్ చేయకుండా ముందుకు వెళ్లకుండా అక్కడ నుంచి మాత్రమే డ్రోన్ అయితే పంపించాం. ఈ బైపాస్లో సగం వరకు వర్క్ అయితే అయింది. అటువైపు ఇంకా వర్క్ అనేది పెండింగ్ ఉంది. మీకు ఈ బైపాస్ సత్తెనపల్లి దాటిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అవుతుంది కదా, అటువైపు కూడా చూపిస్తాను. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అండ్ అలాగా వర్క్ జరుగుతుంది అనేది. అటువైపు అయితే అలైన్మెంట్ అయితే ఉంది కానీ మనకి వెహికల్ అయితే వెళ్ళదు, దానికి కాస్త టైం అయితే పడుతుంది. ఈ హైవే వీడియోస్కి లేదా ఈ NH 167 AZ వీడియోస్కి మంచి రీచ్ వచ్చిందని అనుకోండి, నేను మళ్ళీ ఖచ్చితంగా వెళ్ళి కవర్ చేస్తాను ఒక 1 or 2 monthsలో. మీ చేతుల్లోనే ఉంది. మంచి రీచ్ వచ్చిందంటే ఖచ్చితంగా నేను మళ్ళీ వెళ్ళి ప్రజెంట్ స్టాటస్ ఏంటి, అలానే ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుంది, ఏం వర్క్ జరుగుతుంది ఇప్పుడు ఎలా చూపించాను, సేమ్ అలానే ఆ వీడియోస్లో కూడా చూపిస్తాను. దానికైతే మరి మీ సపోర్ట్ కావాలి. సో షేర్ చేయండి, అలానే వీడియోకి మంచి రీచ్ వచ్చేలా చేయండి. ఈ హైవేలో ఇదే అతిపెద్ద బైపాస్, దాదాపుగా 12 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ హైవే మొత్తం 48 కిలోమీటర్లు ఉంటే ఈ 48 కిలోమీటర్లలో ఈ బైపాస్ మాత్రమే 12 కిలోమీటర్లు. అండ్ ఇది కొత్తగా వేస్తున్న బైపాస్ అనమాట. ఇంతకుముందు ఇక్కడ రోడ్ లేదు, కంప్లీట్గా కొత్తగా వేస్తున్న బైపాస్ ఇది. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా రోడ్డు మొత్తం ఎలా ఉంది అండ్ అలాగే మనకి కంప్లీట్ రోడ్ ఎలా వేస్తున్నారు అనేది. మీకైతే విజువల్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి ముందు ఎలా రోడ్ వర్క్ అవుతుంది అనేది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్టయితే రైట్ సైడ్లో సైట్ క్యాంప్ అయితే ఉందన్నమాట. ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళ సైట్ క్యాంప్ ఇది. RRSM కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళైతే ఈ హైవే ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళకే కాంట్రాక్ట్ అయితే వచ్చింది, వాళ్ళే ఈ వర్క్ అయితే చేస్తున్నారు. సో అలా మనం ముందుకు వెళ్తే మనకైతే మన సత్తెనపల్లి నుంచి
టువర్డ్స్ మన నర్సరావుపేట వెళ్తాం కదా, ఆ రూట్ అయితే ఉందన్నమాట. సో ఆ రూట్ నుంచి మేమైతే వచ్చాం. అలా వచ్చి మళ్ళీ మనమైతే కొండముడిపై వెళ్ళి అది కవర్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి మీకు కంప్లీట్ విజువల్స్ చూపిస్తున్నా కదా, ఇవన్నీ చూపిస్తున్నాను. అప్కమింగ్ వీడియోలో మీకైతే నేను నర్సరావుపేట బైపాస్ ఎలా వస్తుంది అండ్ అలాగే ప్రస్తుతం నర్సరావుపేట ఎలా ఉంది అండ్ ఇంకా మీకు నర్సరావుపేట బైపాస్లో ప్రస్తుతం వర్క్ అనేది జరిగింది అనేది చాలా క్లియర్గా విజువల్స్తో అప్డేట్ అవ్వబోతున్నా. సో మీరు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది. అలా ముందుకు వెళ్తే ఇంకా అలైన్మెంట్ ప్రాపర్గా మనకు కనిపించదు. అండ్ అలానే మనం చూస్తున్నట్లయితే ఓన్లీ మనకి రోడ్డు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మొత్తం పంట పొలాలు అయితే ఉంటాయి. సో అందువల్ల మనమైతే ఇంకా వెనక్కి వద్దామని చెప్పేసి మన డ్రోన్ అయితే వెనక్కి తిప్పిపోతున్నాం. ఫైనల్గా తిరిగిపోయాం అనమాట వెనక్కి అయితే. సో మీరు చూస్తున్నారు కదా, మీకైతే ఆ ముందున ఎలాంటి ఎలిమెంట్ ఉందో లేదో తెలిసింది. సో అలా మనం 12 కిలోమీటర్లు వెళ్తే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. కానీ అటువైపు రూట్ లేదు కాబట్టి మేము ఇంక వెనకైతే వెళ్ళలేదు. అండ్ మన డ్రోన్ కూడా ముందుకు వెళ్ళదు కాబట్టి ఇంక పంపించలేదు. సో ఇక్కడ మీరు రోడ్ చూస్తున్నారు కదా, ఈ రోడ్ అయితే మన సత్తెనపల్లి తర్వాత మన నర్సరావుపేట ఈ 2 ఊర్లని కనెక్ట్ చేస్తున్న రోడ్డు. అది దాటుకొని మనం అయితే ముందుకు వెళ్తున్నాం ఈ బైపాస్లోని. ఈ బైపాస్లో ఇలా మనం ముందుకు వెళ్ళామంటే ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికైతే వస్తాం. అండ్ చివరిలో మనం చూస్తున్నట్లయితే మన కార్ ఎందుకు ముందుకు రాలేదనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఆ రోడ్ మొత్తం గతుకులు అనమాట. టాప్ వ్యూలో మీకు ఇలా కనిపిస్తుంది, కానీ ప్లెయిన్గా మనం ట్రావెల్ చేసామంటే ఎక్కువగా రూట్లో హెవీ వెహికల్స్ వెళ్తాయి కాబట్టి మట్టి మొత్తం అణిగిపోయి ఉంటుంది. మన కార్కి గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ కాబట్టి మన కారు వెళ్ళడం కూడా కొంచెం కష్టమే. ఒక బొలెరోనో లేకపోతే స్కార్పియోనో లేకపోతే ఒక ఎస్యూవీ పెద్ద బండి ఉంటే ఈజీగా వెళ్ళొచ్చు. కానీ మనం ఉండే బడ్జెట్లో ఇప్పుడు ఆ చిన్న కారు వాడటమే చాలా ఎక్కువలా ఉంది. సో అందుకే మనం ఆ చిన్న కారు మాత్రం వాడుతున్నాం. బట్ సూన్ ఎస్యూవీ కొంటే ఖచ్చితంగా మొత్తం మీకు కవర్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది అనమాట. చూద్దాం మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో, ఏ ఎస్యూవీ తీసుకుంటున్నాం అనేది. సో ఇప్పుడు మనమైతే ఇంకా అలా ముందుకు వెళ్తున్నప్పుడు మనకి టాప్ వ్యూలో కంప్లీట్గా రోడ్డు ఎలా ఉండబోతుంది అండ్ ఎలా వస్తుంది అన్న విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ అటువైపు ఇటువైపు డ్రైన్ కూడా మనకు అనేది కనిపిస్తుంది చాలా క్లియర్గా. అండ్ అలానే మనం ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ మధ్యలో చిన్న కలవట్లు, చిన్న బ్రిడ్జ్లు కూడా మనకైతే కనిపిస్తాయి. ఇవన్నీ ప్రతి హైవేలో లేదా ప్రతి రోడ్లో కామన్గా ఉంటాయన్నమాట. ఎందుకంటే వాటర్ అటు నుంచి ఇటు వెళ్ళాలి కాబట్టి. సో ఫైనలీ మనమైతే బైపాస్ స్టార్టింగ్ పాయింట్కి అయితే వస్తాం. సో మనం ఇప్పుడు టువర్డ్స్ కొండముడి వైపు అయితే వెళ్తున్నాం. సో అలా స్ట్రైట్గా వెళ్తే కొంచెం ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళామంటే ఈ హైవే వెళ్ళి మనకి పాత రోడ్లో కలుస్తుంది. సో చూస్తున్నారా మనం వెళ్తున్న రోడ్ ఎలా ఉందో. అండ్ మధ్యలోంచి వెళ్ళామంటే ఇంకా అంతే సంగతి, కార్ అక్కడ అగ్గిపోద్ది. ఇంకా అటు ఇటు వెళ్ళడానికి కూడా ఉండదు అనమాట. అడ్డంగా ఉండిపోయి కార్ కాస్త స్ట్రక్ అయిపోయి కొట్టుకుంటూ ఉండదు కదా, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా కూడా మనం ట్రావెల్ చేసి షూట్ చేస్తున్నాం అంటే మామూలు విషయం కాదు. సో చూస్తున్నారా, మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది మిడిల్ రోడ్ ఎలా ఉందో, ఎడ్జ్లో రోడ్ ఎలా ఉంది అనేది. ఆ ఎడ్జ్లో రోడ్ కొంతవరకు బాగుంటుంది అనమాట. తర్వాత మీరు చూసుకోవచ్చు మళ్ళీ మీకు నార్మల్ కలిసిపోయింది. అండ్ ఇప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళడానికి మేము పడే కష్టాలు మామూలుగా లేవన్నమాట. ఎక్కడ కార్ స్ట్రక్ అవద్దని చెప్పేసి చాలా కొంచెం ఇబ్బందిగా మనం మొత్తానికి ఫైనల్గా అటువైపు అయితే వస్తాం అనమాట. సో ఫైనల్గా చూస్తున్నారు కదా మన వెహికల్ ఎలా వెళ్తుంది అనేది. సో ఈ ఫోర్డ్ ఫిగో అనేది ఒక బెస్ట్ కార్ అయినా చెప్పాలి. మంచి మైలేజ్ వస్తుంది అండ్ అలాగే స్ట్రాంగ్ కార్ అనమాట. ఫోర్డ్ మళ్ళీ ఇండియాకి వస్తే చాలా బాగుండు. బట్ చూద్దాం వస్తుందో లేదని చూద్దాం. సో ఇప్పుడు మనమైతే ఇటు నుంచి బైపాస్ చూస్తాం కదా, మీకు ఇప్పుడు మన పెరుచర్ల వైపు బైపాస్ స్టార్టింగ్ పాయింట్ని అండ్ అటు నుంచి వస్తే ఎండింగ్ పాయింట్ని చూపిస్తాను. సో ఇలా మనం ముందు చూస్తున్నట్లయితే అటువైపు పెరుచర్లు అయితే ఉంటుంది. అండ్ ఇదిగోండి మీకు చెప్పించే కదా మ్యాప్ వ్యూలోని కంకిపాడు అని చెప్పేసి, కంటిపూడి అని చెప్పేసి, ఆ కంటిపూడికి ముందు ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లోనే మనకైతే ఈ బైపాస్ కాస్త పాత రోడ్లో కలుస్తుంది. సో ఇటువైపు కూడా మనకి కొంచెం అలైన్మెంట్ కనిపిస్తుంది అనమాట. మీకు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా అలైన్మెంట్ ఎలా వెళ్తుందో చూపిస్తుంది. మొత్తం ముందు మీవైతే అండ్ చుట్టూ పంట పొలాలు, ఆ మధ్యలోంచి రోడ్ అయితే వెళ్తుంది. అది మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. రైట్ సైడ్లోంచి పాత రోడ్ వస్తుంది, లెఫ్ట్లోంచి ఈ బైపాస్ అయితే వస్తుంది. సో కంప్లీట్గా మీకు చూసుకున్నట్లయితే ఆ రైట్ సైడ్లో సత్తెనపల్లి ఊరు కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి కనిపిస్తుందో లేదనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే మీరు ఈ వీడియోని ఎక్కడ నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనలీ మీకు కనిపించింది కదా, ఈ బైపాస్ అయితే ఇక్కడ ఎండ్ అవుతుంది. మధ్యలో మనకి కొంచెం వర్క్ అయితే అవ్వలేదు. అండ్ ఆ బైపాస్ కూడా ఎలా వెళ్తుంది అనేది అలైన్మెంట్ ప్రాపర్గా లేదు అక్కడ. అంటే మ్యాక్సిమం మనకు కనిపించలేదు, ఉంది బట్ మనకు కనిపించలేదు సరిగ్గా. ఇంకా ముందుకు వెళ్తే కనిపిద్దునేమో. బట్ మనం అటువైపు నుంచి వచ్చినప్పుడు మాత్రం మనకు నార్మల్గా కనిపించింది. అండ్ ఇటువైపు వచ్చిన తర్వాత ఈ ప్లేస్లోని చాలా క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడైతే మనకి ఈ బైపాస్ ఎండ్ అవుతుంది. సో ఫైనలీ మనమైతే అటు మన సత్తెనపల్లికి కొండమూడి వైపు అలాగే ఇటు పెరిచర్ల వైపు 2 వైపులా బైపాస్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్ చూసాం.
సో అలానే మీకు సత్తెనపల్లి బైపాస్లో వర్క్ స్టేటస్ కూడా చూపించాను. మరి ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ ఫైనలీ మీకైతే మన సత్తెనపల్లి బైపాస్ నేషనల్ హైవే 167 ఏజీలో ఎలాంటి వర్క్ జరుగుతుంది, సత్తెనపల్లి బైపాస్ ఎలా ఉంటుంది అండ్ అలాగే ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఈ విషయాలన్నీ మీకు చూపించాను. అండ్ కంప్లీట్గా అక్కడ జరుగుతున్న వర్క్ కూడా చూపించాను. మరి వీడియో ఎలా ఉందనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. అండ్ అలాగే మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ safe and happy drive. Thank you. Take care. Bye bye.